శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆకువీడిలో ఉన్నాము. ఆకువీడిలో ప్రసిద్ధి చెందిన హైకోర్టు లాయర్ రాజమన్నార్ గారి స్వగృహంలో ఉన్నాము. వీరింటికి ఈశాన్యపు గదికి మధ్యలో ద్వారము, అవతలకు విండో, యువతలకు విండో ఉన్నది. నేను అన్ని వీడియోల్లో ఎలా చెప్తానో అలా వీరి ఇంటిలో అలా ద్వారం పెట్టారు. ఆ ద్వారం ఈనాటిది కాదు, 30 ఏళ్ళ క్రితమే అలా పెట్టారు. ఆ ద్వారం పెట్టినప్పటి నుండి అంచెలంచెలు అభివృద్ధి చెందుతూ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాక వివిధ రాష్ట్రాలలో వీరి పేరు మారుమోగుతోంది. అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు మీరు కూడా అభివృద్ధి చెందాలంటే మన సార్ది ఎలా ఈశాన్యము గదికి మధ్య ద్వారము ఉందో అలా మీరు కూడా ద్వారం పెట్టుకోవాలని కోరుతూ మన రాజమన్నార్ సార్ని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గురువుగారికి నమస్కారం. మేము వాస్తు సలహాలు గురువుగారు పాటించి చాలా కాలం క్రితమే ఉత్తర ఈశాన్య ద్వారం, తూర్పు ఈశాన్య ద్వారం, అదేవిధంగా ఇల్లంతా కూడా గురువుగారి సూచనలతో నిర్మించడం జరిగింది. వారి దయ వల్ల మేము చాలా అభివృద్ధి చెందాము. అదేవిధంగా ఎప్పుడు ఇటువైపు వచ్చినా గురువుగారిని పిలిపించి ఇంకా ఏమన్నా చేయాలని చెప్పి మేము మాకు గురుతుల్యులు కాబట్టి మేము కంపల్సరీ స్వామివారి సలహాలు తీసుకుంటాము. వారి దయ వల్ల మేము చాలా అభివృద్ధి చెందాము. గురువుగారి సలహాలు పాటించి అందరూ అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్నారు కదా సార్ మాటలు. మీరు కూడా సార్లాగా అభివృద్ధి చెందాలంటే మీరు కూడా ద్వారస్థాన నియమాల్ని మరియు మిగతా వాస్తును పాటించాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర, హరి ఓం తత్సత్.